తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రెస్ సోదరులకు అలాగే మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల యొక్క జీవితాన్ని పరిగణలోకి తీసుకొని వారికి అవసరమైనటువంటి అనేక అద్భుతమైనటువంటి పథకాలను గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిండు. ఈ ఎలక్షన్స్కు ముందు మేనిఫెస్టోలో పెట్టని ప్రజలకు ఏదైతే కావాలనో అలాంటి పథకాలను అద్భుతమైన పథకాలను తెలంగాణ రాష్ట్రం లోపల ప్రవేశపెట్టి వాటిని పకడ్బందీగా అమలు చేయడం కూడా అటువంటిది జరిగింది. అందులో భాగంగానే నిరుపేద మహిళలు నిరుపేద యువతులు పెళ్ళైన వాళ్లకు ధనవంతుగా ఒక ఆర్థిక సాయం చేయాలి ప్రభుత్వం తరపున అని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తేవడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా పెళ్ళైన ప్రతి ఆడపడుచుకు ఒక మేనమామ రూపకంగా మరి 1,00,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఎక్కడ ఈ పథకానికి అవరోధాలు అనేటువంటివి లేవు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రజలకు ఏదైతే అండగా ఉన్నాయో అలాంటి పథకాలను ఇబ్బంది చేయాలని లేకపోతే అలాంటి పథకాలను బంద్ చేయాలి, మొత్తం ఇది కేసీఆర్కు పేరు వస్తున్నది అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మరి ఎవరు కేసు వేసిర్రు? కాంగ్రెస్ వాళ్ళు వేసిర్రా కేసు, వీళ్ళు వేరే వాళ్ళతో నేర్పించిరా, కోర్టుల కేసేసి స్టే తేవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం, స్టే వస్తే మీరు స్టేను వేకెంట్ చేపియాలి కదా. స్టేను వేకెంట్ చేపించి ఎంతోమంది నిరుపేదలైనటువంటి మహిళలకు ప్రభుత్వం ద్వారా ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రూపంలో డబ్బులు అందుతున్నాయో వాటిని ఆర్థిక సాయం అందించాలి కదా. ఆ బాధ్యత మీకు లేదా? ఎంతసేపు కేసీఆర్ చేసినటువంటి వాటిని తొలగిస్తాం, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేటువంటి మాటలు మాట్లాడుతూ మీరు చేసే పని ఇదా? నిరుపేదలకు అందుతున్నటువంటి కళ్యాణ లక్ష్మిని అందకుండా చేయడమా మీ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత, మీ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని ఈరోజు నేను అడుగుతున్నా. కాబట్టి ప్రజల యొక్క ఇష్టానుసారంగా బీఆర్ఎస్ పార్టీ మా ఆనంద్ గారు మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారి యొక్క ఆదేశానుసారం తోటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు ఈ ముఖ్య కారణం ఏదైతే కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ ఏదైతే స్టే తెచ్చారో ఇదొక పథకము మన రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలో నడుస్తుంది. ఇవైతే కేసీఆర్ 10 ఏళ్ల నుంచి తెచ్చారో, కేసీఆర్ తెచ్చిన ఏదైనా సరే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవన్నీ కూడా దేశం మొత్తం ఫస్ట్ ఇడికెళ్ళి స్టార్ట్ అయినాకనే దేశం మొత్తం స్టార్ట్ అయినాయి. అలాంటి మంచి పథకాలను ఎవరికో ఇబ్బంది పెడుతున్నారని కాకుండా మేము కోరుకునే ప్రభుత్వాన్ని ఒకటి ఏంటంటే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది చాలామంది బీద కుటుంబాలు మంచి ఆదరణ పొందిన పథకం. ఇది ఒక్కరికి మేము బీఆర్ఎస్లో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఒక్క పార్టీ పరంగా కాకుండా ఆల్రెడీ అన్ని పార్టీ వాళ్ళకు కూడా అందిన ప్రోగ్రామ్ ఇది. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని ఎవరో కొద్ది మంది చేసుడు వల్ల తప్పు ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు కూడా మేము ఏమనుకుంటున్నాం అంటే ఈ మంచి పథకాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మేము ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళకి రావచ్చు, బీజేపీ వాళ్ళకి కూడా వచ్చు, ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో కూడా అందరికీ వస్తున్నాయి. ఇది ఒక మంచి పథకాన్ని ఎవరి వల్ల పేద కుటుంబాలకు అందాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి మంచి ప్రోగ్రాం మనం ఎంకరేజ్ చేయాలి, కంటిన్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇలాంటి స్టేజ్ను ఎత్తివేయాలని ఇది ఒక పార్టీ పరంగా ప్రోగ్రాం కాదు ఇది. ఎందుకంటే ఇది అందరికీ సామాన్య ప్రజలకు చాలా భేదాలకు చాలా ఉపయోగమయ్యే కళ్యాణ లక్ష్మి. అలాంటి పథకాన్ని మేము ఎవరం కూడా అడ్డుకోవడం లేదు, మీరు కూడా కంటిన్యూ చేస్తామన్నారు, అందుకే కాబట్టి అడగడం జరుగుతుంది. ఇలాంటి పథకాన్ని మనం అందరం కూడా అందరం పార్టీకి అతీతంగా అందరికి కూడా జరగాలని కోరుకుంటున్నాం. స్టేని తొందరగానే ప్రభుత్వం సరైన డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఇలాంటి పథకాన్ని స్టేని ఎత్తివేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వికారాబాదు ఆధ్వర్యం లోపల మా మాజీ ఎమ్మెల్యే గారు మెత్కానందన్ ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ఏదైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు
మంగళం పాడుతున్నదో దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లోపల కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి తులం బంగారం తుంగలో దొక్కింది. ఈరోజు వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులతోటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదిమూబర పథకాలు రద్దు చేయాలని చెప్పేసి హైకోర్టులో వాళ్ళే కేసు వేయించి ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించకుండా దాన్ని వెకేట్ చేయకుండా ఈరోజు ఈ పథకాలను నీరుగార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. కాబట్టి గతంలో కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు అడగకపోయినా తెలంగాణలో బలహీన వర్గాల కోసము, మహిళల కోసము, ఆడపిల్లల కోసము కళ్యాణ లక్ష్మితో పాటు కళ్యాణ లక్ష్మి అనేది ఇవ్వడం జరిగింది. కరోనా లాంటి సమయం లోపల కూడా ఈ సంక్షేమ పథకాలు అందజేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఈ పథకాలను ఎగ్గొట్టడానికి ఈరోజు కోర్టులో కేసులు వేయించి తప్పించుకుంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు, మహిళలు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్తారని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పేరు పేరున నమస్తలు తెలుపుతూ ఇవాళ మన రాష్ట్రం లోపల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ ఏదైతే ఉన్నదో దానికి ముప్పు వస్తున్న పరిస్థితిని బీఆర్ఎస్ పార్టీ గమనించి ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టికి ఒక డిమాండ్ ఈ యొక్క స్కీమ్ని కంటిన్యూ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ వికారాబాద్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లోపల ఒక రిప్రజెంటేషన్ ఆర్డీఓ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది. అయితే మీరందరూ కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మన సమాజం లోపల ఉన్న మిడిల్ క్లాస్ కావచ్చు, లేకపోతే పేద వర్గాలు కావచ్చు, ఆ యొక్క కుటుంబం యొక్క బాధ్యతలు మోస్తున్న వ్యక్తి, ఆ సంసార పెద్ద ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు రెండు ఆలోచనలతో బయటికి వెళ్తాడు. ఇల్లు కడదాం, అదేవిధంగా ఇంట్లో ఉన్న ఆడపిల్ల పెళ్లి చేద్దామని చెప్పి రెండు ఆశయాలు పెట్టుకొని బట్టలు వేసుకొని బయటికి రోడ్డు మీదకి వచ్చి కష్టం చేసుకొని పోతూ ఉంటాడు. అయితే మనకు సామెత కూడా ఉన్నది, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని చెప్పి. అయితే ఈ పేద వర్గాల యొక్క కష్టాన్ని, అంటే ఇల్లు కట్టేటప్పుడు కావచ్చు, పెళ్లి చేసేటప్పుడు వచ్చే కష్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమం సమయం లోపలనే ఖచ్చితంగా ఈ కష్టాలను తీరుస్తా అని చెప్పి వారు వెంటనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 లోపల ఈ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల లోపల కేసీఆర్ గారి నాయకత్వం లోపల దాదాపు 10 నుంచి 12 లక్షల పేద వర్గాల బిడ్డలకు షాదీ ముబారక్ ద్వారా కావచ్చు, కళ్యాణ లక్ష్మి ద్వారా బెనిఫిట్లను మనం అందజేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు 10-12 లక్షల కోట్లు, దాదాపు ఒక 10,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క స్కీమ్ పైన స్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ అల్లా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతం లోపల ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఏమని, ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు మేము ఇంకొక అదనంగా ఒక తులం బంగారం కూడా ఇస్తామన్నారు. అదనంగా తులం బంగారం ఇచ్చుడు దేవుడేరుగా, కానీ ఇప్పుడు ఉన్న స్కీమ్ని కూడా వీళ్ళు నాశనం చేస్తున్న పరిస్థితి పోతూ ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ అల్లా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు గడిల పాలన నుంచి విముక్తి చేస్తామని చెప్పి. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఏ విధంగా నడుస్తున్నది అంటే, తెలంగాణ అనేది ఒక రాజ్యంగా ఊహించుకొని ఆ రాజ్యానికి అనుమూల కుటుంబము ఒక రాజరిక కుటుంబంలాగా వ్యవహరిస్తూ ఉన్నది. దాంట్లో లోపల ఎగ్జాంపుల్ ఇదే ఉదాహరణ కూడా తీసుకోవచ్చు. అంటే ప్రతిదీ కూడా గతంలో ఉన్న పెద్ద మనుషులు ఏదైతే పేద ప్రజల కోసము, పేద ప్రజల సంక్షేమం కొరకు స్కీమ్లు ఇంట్రొడ్యూస్ చేసినారో వాటి పేరు వాళ్ళకు పేరు కూడా ఉండొద్దు, ఖచ్చితంగా అనుమూల కుటుంబం పేరే ఉండాలని చెప్పి అన్ని స్కీమ్లను కూడా నాశనం చేస్తూ ఉన్నారు. మరి స్కీములను మీరు నాశనం చేసి కొత్త స్కీములు తెండి, ఖచ్చితంగా స్వాగతిస్తాం. కానీ ఉన్న స్కీముల లోపల వచ్చే బెనిఫిట్లను మీరు అడ్డుకొని ఈ విధంగా పేద ప్రజలను పీడిస్తే ప్రజలు ఊరుకోరని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. మీరు డిసెంబర్ నెలలో 2023 డిసెంబర్ లోపల తీసుకుంటే 10,000 రైతు బంధు అన్నావు. డిసెంబర్ తర్వాత జనవరిలో తీసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకుంటే 15,000 అన్నావు. మరి ఇవాళ ఏ ఒక్క కుటుంబానికన్నా 15,000 రైతు భరోసా వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఎన్నికల వాగ్దానాలు ఉన్నాయి. ఒక్క వాగ్దానం కూడా ఇవాళటి వరకు తీర్చిదిద్ది ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చిన సందర్భం ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల లేదు. ఇక వికారాబాద్ నియోజకవర్గానికి వస్తే మీకు అందరికీ కూడా తెలుసు, ఇవాళ వికారాబాద్ నియోజకవర్గం ఎంత ఘోరాది-ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకే భవిష్యత్తు లోపల కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది పేద ప్రజల పట్ల కొట్లాడుతుందని చెప్పి కూడా చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు, ప్రెస్ మీడియాలకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్యంగా నిన్న ఏదైతే కోర్టులో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి స్టే ఏదైతే ఇచ్చిండ్రో దాని గురించి మన వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెట్కు ఆనంద్ గారి ఆదేశాల మేరకు మేము ఆర్డీఓ గారికి ఒక మెమరణం ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ ఒక మేనమామ లేక, ఒక అన్నా తమ్ముళ్ళ లేక కేసీఆర్ గారు చేసిన పథకాన్ని కంటిన్యూగా కొనసాగించాలి.
నువ్వు ఎలక్షన్లో కూడా మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? కళ్యాణ లక్ష్మి 1,116 ఇస్తున్నావు, దాంతోపాటు తులం బంగారం కూడా కల్పిస్తున్నావు. కానీ ఇక్కడ తులం బంగారం పోయింది, ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా పోయింది. మీరు ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ తరపున స్టే వికెట్ చేయించి కళ్యాణ లక్ష్మి 1,116తో పాటు తులం బంగారం కూడా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రైతు బీమా కూడా ఎత్తేసినావు నువ్వు. రైతు బీమా కూడా కొనసాగించాలి ఖచ్చితంగా. ఈ నిరుపేదలకు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు అందే విధంగానన్నా కనీసం ఆ పథకాలన్నీ కూడా కొనసాగించాలి. ఇంకోటి మిషన్ భగీరథ వాటర్ కూడా ఖచ్చితంగా విలేజ్లో కానీ మున్సిపాలిటీలో కానీ కరెక్ట్ టైం కూడా రావడం లేదు. ఇవన్నీ కూడా అధికారులు కూడా పరీక్షించి వాటర్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అయింది. రెండు సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత మంచినీటి పరిస్థితి కూడా ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఎవరు మెయింటెనెన్స్ కూడా చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మెయింటెనెన్స్ చేస్తే కేసీఆర్కు పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతోనే చేస్తున్నారు. కానీ పబ్లిక్ యాడ్ చేయాలి. నువ్వు తులం బంగారంతో 1,116 ఇచ్చిండు కేసీఆర్ గారు, కాబట్టి మీరు తులం బంగారం ఇస్తే మిమ్మల్ని యాడ్ చేస్తారు. ఈ పథకాన్ని ఖచ్చితంగా కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా షాదీ ముబారక్ మరియు మన కళ్యాణ లక్ష్మి గురించి ఈరోజు మనం ఆర్డీ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మైనార్టీలు వెనకబడ్డారని చెప్పేసి కేసీఆర్ గారు మహాత్ముడు మైనార్టీల కోసం షాదీ ముబారక్ తెచ్చి ఇన్ని రోజులు 10-12 ఏళ్ల వరకు ఆయన ఇస్తుంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మైనార్టీలకు అట్లనే మళ్ళీ కళ్యాణ లక్ష్మి హిందువులకు అందరికీ మోసం చేస్తున్నది. అభివృద్ధి మీద కాకుండా కటింగ్ల మీదనే ఆధారపడినది ఈ గవర్నమెంట్. మొత్తం మీద మన వికారాబాద్ జిల్లాకు ఇంతమంది 4 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా మొత్తం కొడంగల్కే పోతున్నది. వికారాబాద్లో ఏమున్నది? ఈ కలెక్టర్ గిట్ట వికారాబాద్కి పనిచేస్తున్నారా, కొడంగల్కి చేస్తున్నారా? ఎస్పీ గారు ఆడనే ఉంటారు, కలెక్టర్ గారు ఆడనే ఉంటారు. ఇప్పుడు ఒక్క సమస్యలు మన ఇప్పుడు ఈరోజు ఆరోగ్యశ్రీ గురించి కానీ లేకపోతే కళ్యాణ లక్ష్మి గురించి కానీ ఏది మాట్లాడినా ప్రతి ఒక్కటి తుంగలో దొక్కి అభివృద్ధి మొత్తం కొడంగల్ చేసుకుంటున్నారు. మరి వికారాబాద్ ఎమ్మెల్యే గారికి మరి నిమ్మకు నిరుద్ధం ఉన్నదో మరి ఏమున్నదో అర్థం కాకొచ్చింది. కానీ ఆయన ఒట్టి పెంటలా తిరిగి కానీ అభివృద్ధి మీద ఏం లేదు. ఒక స్పీకర్ అంటే చాలా పెద్ద మనకు గవర్నమెంట్ అంతా అది ఛాయిస్ ఉంటుంది. ఆయనకు ఇంకోటి మరి సీఎంకి ఎంత ఉంటుందో అంత ఉంటుంది. కాబట్టి మరి అది అభివృద్ధి ఎందుకు చేయకొచ్చిండో? రోడ్ల మీద రోజు ఒక యాక్సిడెంట్లు అయితే రోజు ఒక జనైపోతున్నారు. కానీ ఆ రోడ్లు బాగా చేస్తాం ఆ రోడ్లు బాగలేదు. ఆ వచ్చేటి ఏంటి? ఈరోజు సోమవారం కాబట్టి కలెక్టర్ ఆఫీస్లో ఉండే అది ప్రజా దర్బారు మండలాలకు చేసినట్ట. కలెక్టర్కి కొట్టకుంటే ఇప్పుడు మండలాలకు ఇవే పేపర్లు తీసుకుపోయి మనం కలెక్టర్కి ఇచ్చేటి ఏమారో దానికి ఆర్డీఓకి వస్తుంది, ఆర్డీఓకి ఏమైనా వస్తుంది. నువ్వు ఏం చేస్తున్నావు? ఓన్లీ సామాన్య జనాలు దింపుతున్నావు, వేరేది ఏం లేదు. నీ ఏదైనా గిట్ట ఆన్లైన్ ఉన్నది తక్కువ కొడితే అన్నీ వస్తాయి. ప్రతిదానికి లెక్కలు ఎందుకు? ఇప్పుడు ఇచ్చేటివి ముందర వచ్చేటివి ఇప్పుడు పింఛన్లు ఇస్తామంటారు. పింఛన్కేమో ఎంఆర్ ఆఫీస్కి పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఏం చేస్తావు? అన్నీ తెలుసు కదా నీకు. ఇవన్నీ మళ్ళీ కొత్తగా పెట్టేందుకు? ఈరోజు మేము ముఖ్యంగా అయితే షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి మీద స్టే ఎత్తేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. లేకపోతే భారీ ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచి మళ్ళీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తెచ్చుకుంటామని కోరుకుంటున్నాను.